ఒక యువ జంట తమ కోసం కొత్త ఇల్లు వెతుక్కుంటూ ఉంటుంది. జెమ మరియు టామ్ అనే ఇద్దరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కలుస్తారు. అతను వాళ్లను ఒక కొత్త హౌసింగ్ కాలనీకి తీసుకెళ్తాడు. ఆ కాలనీ పేరు కుడిచూపుడు వేలు యొండ భయంతో ఉన్న ముఖం. మొదట చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అన్ని ఇళ్ళు ఒకేలా ఉంటాయి. అన్ని రోడ్లు ఒకేలా ఉంటాయి. అక్కడి ఎన్వైరన్మెంట్ అంత పర్ఫెక్ట్గా ఉండటంతోనే భయం వేస్తుంది. ఏజెంట్ వాళ్లకు హౌస్ నంబర్ 9 చూపిస్తాడు. కానీ కొద్దిసేపటికే కుడిచూపుడు వేలు అతను ఒక్కసారిగా మాయమైపోతాడు. భయంతో అరుస్తున్న ముఖం. టామ్ మరియు జెమ అక్కడి నుంచి బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత దూరం వెళ్లినా కుడిచూపుడు వేలు మళ్లీ హౌస్ నంబర్ 9 దగ్గరికే వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. కుడిచూపుడు వేలు వాళ్ళు ఈ కాలనీలో ఇరుక్కుపోయారు. భయంతో ఉన్న ముఖం. రోజులు గడుస్తుంటాయి. ఫుడ్ అయిపోతుంది. కానీ ఒకరోజు కుడిచూపుడు వేలు ఇంటి బయట ఒక మిస్టీరియస్ బాక్స్ కనిపిస్తుంది. అందులో ఫుడ్ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరో బాక్స్ వస్తుంది. కానీ ఈసారి అందులో ఫుడ్ కాదు. కుడిచూపుడు వేలు ఒక చిన్న పాప ఉంటుంది. భయంతో అరుస్తున్న ముఖం. ఆ బాక్స్ మీద ఒక మెసేజ్ రాసి ఉంటుంది. కుడిచూపుడు వేలు, రేజ్ ద చైల్డ్ అండ్ బీ రిలీజ్డ్. అంటే కుడిచూపుడు వేలు ఈ పిల్లవాడిని పెంచితేనే మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇప్పుడు టామ్ మరియు జెమకి వేరే దారి ఉండదు. వాళ్ళు ఆ పిల్లవాడిని పెంచడం మొదలుపెడతారు. కానీ త్వరలోనే వాళ్లకు ఒక షాకింగ్ విషయానికి అర్థమవుతుంది. కుడిచూపుడు వేలు ఈ పిల్లవాడు నార్మల్ కాదు. భయంతో ఉన్న ముఖం. అతను చాలా వేగంగా పెరుగుతాడు. అతని బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటుంది. అతను మనుషుల గొంతులను పర్ఫెక్ట్గా కాపీ చేస్తాడు. అతని మూవ్మెంట్స్ కూడా చాలా అన్యాచురల్గా ఉంటాయి. ఎవరైనా అతని మాట వినకపోతే కుడిచూపుడు వేలు అతను భయంకరంగా అరవడం మొదలుపెడతాడు. ఆ అరుపులు విన్నవాళ్లు ఆల్మోస్ట్ పిచ్చివాళ్లలా మారిపోతారు. ఇలా రోజులు, నెలలు గడుస్తుంటాయి. టామ్ మానసికంగా పూర్తిగా మారిపోతాడు. ఒకరోజు అతను హౌస్ ముందు గుంత తవ్వడం మొదలుపెడతాడు. అక్కడ ఏదో సీక్రెట్ ఉందని అతను నమ్ముతాడు. రోజులు, వారాలు, నెలలు అతను అదే పని చేస్తూ ఉంటాడు. చివరికి కుడిచూపుడు వేలు నేల కింద ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. భయంతో అరుస్తున్న ముఖం. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. కుడిచూపుడు వేలు వాళ్లకంటే ముందు కూడా చాలామంది ఇక్కడ ఇరుక్కుపోయారు. కుడిచూపుడు వేలు వాళ్లందరూ చనిపోయారు. ఇంతలో ఆ పిల్లవాడు టీనేజర్గా మారిపోతాడు. ఆ తర్వాత అడల్ట్గా మారిపోతాడు. ఒకరోజు జెమ అతన్ని ఫాలో అవుతుంది. అప్పుడు కుడిచూపుడు వేలు ఈ ఫేక్ వరల్డ్ యొక్క అసలు రూపం ఆమెకు కనిపిస్తుంది. భయంతో ఉన్న ముఖం. అక్కడ ఎన్నో రియాలిటీస్ ఉంటాయి. ప్రతి రియాలిటీలో కూడా ఇలాంటి ఫ్యామిలీస్ ట్రాప్ అయి ఉంటాయి. కానీ జెమ మళ్లీ తన హౌస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు టామ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఎప్పటికప్పుడు గుంత తవ్వుతూ కుడిచూపుడు వేలు చివరికి చనిపోతాడు. కొద్ది రోజులకు జెమ కూడా చనిపోతుంది. ఇప్పుడు ఆ స్ట్రేంజ్ బాయ్ కుడిచూపుడు వేలు పూర్తిగా గ్రోన్ అప్ మ్యాన్గా మారిపోతాడు. అతను టామ్ మరియు జెమ బాడీస్ని డిస్పోజ్ చేస్తాడు. తర్వాత కుడిచూపుడు వేలు అదే రియల్ ఎస్టేట్ ఏజెంట్ పని చేపడతాడు. మళ్లీ కొత్త కపుల్ని కాలనీకి తీసుకువస్తాడు. అంటే కుడిచూపుడు వేలు ఇదే సైకిల్ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది. భయంతో ఉన్న ముఖం. మూవీ ఇక్కడ ముగుస్తుంది. కానీ ప్రేక్షకుల మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కుడిచూపుడు వేలు ఆ క్రీచర్స్ ఎవరు? కుడిచూపుడు వేలు వాళ్ళు మనుషుల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నారు? కుడిచూపుడు వేలు బయటకు పర్ఫెక్ట్గా కనిపించే ప్రతి విషయానికి నిజంగా పర్ఫెక్ట్ కాదు. కుడిచూపుడు వేలు కొన్నిసార్లు రొటీన్ లైఫ్ కూడా ఒక ప్రిజన్లా మారిపోతుంది. కుడిచూపుడు వేలు బాధ్యతలు, ఒత్తిడులు మన అసలు వ్యక్తిత్వాన్ని మెల్లగా మింగేస్తాయి. ఇలాంటి మైండ్ బెండింగ్ మూవీ రీక్యాప్స్ కోసం కుడిచూపుడు వేలు లైక్ చేయండి. బొటని వేలు పైకి చూపే గుర్తు. కుడిచూపుడు వేలు షేర్ చేయండి. లౌడ్ స్పీకర్. కుడిచూపుడు వేలు సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్మీ స్టఫ్ నిప్పు.